నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అవును సత్తిగడ ఏంట్రా కనపడటం లేదు. రాత్రెక్కింది ఇంకా దిగలేదు అనుకుంటా అన్న. ప్రొఫెసర్ రామనాథన్ గారు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. యూ క్యారీ ఆన్, ఐల్ కాచ్ అప్ సమ్ టైమ్. ఓకే బై బై. ఆనంద్, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఓకే ఆనంద్, గీత నీ భార్య అయితే నేనేమవుతాను? కీప్. నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు. ఇప్పుడు అది ఎవరితోనో. ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇదే భయం, ఇదే డౌట్. రాకూడదు చే. నీకే కాదు, ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు. ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది. ఏదో విన్స్ మీద మనసు పడ్డాను. ఈత కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లాగించేశాను. ఇక ఆ సీత విషయంలో నీ ఆపరేషన్ ఉందనుకో, అదే లాస్ట్. తర్వాత మన పెళ్ళేగా. అసలు నీకో విషయం తెలియాలి. నా ఉద్దేశంలో ప్రతి మగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి, పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి. నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా. నేను ప్రాణప్రదంగా ఆరాధించే నా జయ మీద ఒట్టు. గంగను తలపై మోసే శివుడివా. నే రాముడు కృష్ణుడు కానే కాదు, నువ్వు సీతవు అసలే కాదు. ఏంటో మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళదు, లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా. ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు. దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. మేము గొట్టంగాల్లా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే ఈ కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు. కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమండి, ఇది రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదేటే బాబు, అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ఇలా క్యాచ్ చేశాడు. గీతా ఫోన్. గీత, ఫోనే నీకు. నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఓకే. ఫోన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓకే. హలో, ఇస్ ఇట్ గీతా? యా, గీతా స్పీకింగ్. హాయ్, ఆనంద్ హియర్. హాయ్. ఏం లేదు, నిన్నటిదాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు తప్ప వేరే ధ్యాసే లేదు. నిజంగా నేనంటే అంత ఇష్టమా? ఎదురు పడితే ఎంత ఇష్టమో చెప్తాను. ఓకే, ఎక్కడ ఎదురుపడమంటారు? బొటానికల్ గార్డెన్. ఓకే, బాయ్. బాయ్. వాట్ డాడ్? తిరగడం విషయంలో నీకెంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు, కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను. అది గుర్తుంచుకో. ఓకే డాడ్. రేయ్, ఓకే అంటే కాదురా, నాన్నగారు చెప్పినట్టుగా వినాలి. అమ్మా సర్లే, టిఫిన్ తింది కాని పదరా. వెళ్ళు. బావా, నాకు ఆ విషయం అర్థం కాలేదు. పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా? ఎందుకు? మన క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందామని. ఓహో, పెళ్లికైతే మన కష్ట అమ్మాయిల్ని, ఎదవ తిరుగులు తిరగడానికైతే బయట కష్ట అమ్మాయిలునా? ఇది ఎప్పుడో రివర్స్ గేర్ లో కొట్టేద్దు బాబు. మనోడు చొక్కాలు మార్చిన తేలికే మార్చేస్తాడు అమ్మాయిల్ని. తెంగరే, చొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా. మన వాడేసుకునే ఒక్కొక్క చొక్కా 2000 అవుతుంది. అదే అమ్మాయిలైతే 5 చాలు, చెప్పొద్దు, అర్థమైపోయింది. హాయ్. హాయ్. పార్క్ రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిస్ రుచి బాగా మరిగిందన్నమాట. రే ఆనంద్, నీ ఎంబీబీఎస్ పూర్తి అయ్యేదాకా
గీత హై హీల్స్ చెప్పులు వేసుకుంటుంది, నేను ఎప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటాను. అమ్మని గీత మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందన్నమాట. ఓకే, హాయ్ గీత. హాయ్, చెప్పండి. ఏ విషయం గీత? ఎదురుపడు ఎంత ప్రేమంతో చెప్తానని చెప్పారు కదా, చెప్పండి. చాలా ఉంది. చాలా అంటే ఎంత? ఏదో ఒక రోజు నాకు దొరుకుతావుగా, అప్పుడు తెలుసు. సిగ్గుపడితే కుదరదు. రేపు మా అన్నయ్య అడుగుతాడు, అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా? మరి చెప్పండి. ఏది ఒకసారి నీ చెయ్యివు. ఎందుకు చెయ్యివు చెప్తా. నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను, 100% నీ బాయ్ ఫ్రెండ్ 24 క్యారెట్ గోల్డ్. అది తెలుసులే గాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేక. కాబోయే బావగారు కదా, కొంచెం ఆట పట్టిద్దామని. సారీ తల్లి. హాయ్ ట్విన్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారా? మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం. పదండి. గీత, నువ్వు ఫిజియాలజీ కదా? అవును. క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్కి తిరిగి వస్తావు. ఏ మీ అనాటమీకి ఏమైంది? ఏమైందా? నా కోళ్లు కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అసలే మనిషి డెడ్ బాడీ, దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడే వాంతి వచ్చేలా ఉంది. సీత కష్టాలు సీతవన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే. సీత జాగ్రత్తే, ప్రొఫెసర్ ముందు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందో మార్క్స్ కట్ చేసిస్తారంట. ఎనీవే, ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్స్. బాయ్. The intestine is a portion of the digestive tract between the stomach and the anus. Intestine is divided into two major segments, that is the small intestine and the large intestine. Small intestine is about 20 feet in length and is situated in the center of the... What is this? Body dissect చేసినప్పుడు చూడలేదు దానివి. డాక్టర్ ఏం చేస్తావు నువ్వు? Go and wash your face. I am telling you now, ఎవరైనా వామిటింగ్ చేసుకుంటే I will cut marks in exams. Now coming to the subject, this is at the center of the abdominal cavity. మీరు అనాటమీ స్టూడెంట్ సీత? వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను, రండి తీసుకోండి. 5 minutes ఇక్కడే రెస్ట్ తీసుకోండి, కళ్ళు తిరగడం తగ్గాక వెళ్తురు కానీ. థ్యాంక్ యూ సిస్టర్. హలో, గీత అవుట్, సీత ఇన్. ఓకే ఓకే డాడ్, పెళ్లి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి, బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి. ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాం కాబట్టి. కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్, ఇది సెకండ్ టైం. ఏమైంది గీత? నేను గీతని కాదండి. వాట్ ఆర్ యు సీరియస్? అవునండి, నేను సీతని. Oh my God! Oh my God! No! 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 ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? తప్పైపోయింది.
నాతో తప్పైపోయింది. నా గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి? నేను అడిగితే నా కోసం తన ప్రాణాలు వేస్తుంది. అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి? అసలు మీరు ఈ రూమ్కి ఎందుకు వచ్చారండి? నేను ఈ గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత. ఓ సారీ సీత, నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు. ఇక్కడ ఎందుకున్నావా అని లేపాను. నువ్వు మత్తులో నన్ను పైకి లాక్కున్నావు. ఏమైంది గీత అని అడిగాను. సడన్ గా వాటేసుకున్నావు. సరే ఉడ్బివే కదా అని మళ్ళీ. అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తిరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే. అంతవరకే నాకు తెలుసండి. మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత? ఓ సారీ సీత. మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి. తెలియకుండా అయినా నీకు అన్యాయం జరిగింది. దట్టు నా మూలంగా జరిగింది. నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది? లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగలనా? దీనికి నా చావు ఒకటే మార్గం. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ వే. ఐ హావ్ టు డై. ఎస్, నేను చచ్చిపోతాను. అసలు మీరిద్దరు కావాలని పుట్టడం నా కర్మ. గుడ్. మీకేమన్నా జరిగితే ఆ గీత తట్టుకోలేదండి. అది సరే, మరి మన ఇద్దరి విషయం గీతకు తెలిస్తే తట్టుకుంటుందంటావా? ఇది అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి. గీతకి మీరు చెప్పొద్దు, నేను చెప్పను. నీకు నా మీద అసహ్యం కలగడం లేదు కదా గీత? సారీ సీత. మీరు కావాలని చేసింది కాదు కదండి. నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా? నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా? ఎనీవే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారండి? అంతేనంటావా? నేనెంతో టెన్షన్ పడిపోయాను. సరే, నేను బాత్రూంలో ఉంటాను, నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు. ఏ